Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పటి వరకు 12 రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో 12 రాశులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు, అదేవిధంగా ఆత్మహత్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే, హెచ్చరిక, జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి, వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరియు 2026 సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి, అవి కూడా ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే, ముందుగా మేషరాశి 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి యోగం పడుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి 2026 సంవత్సరంలో వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు కాస్త ఊరట కలిగించినా కానీ అనుకోని పరిణామాల ద్వారా, దగ్గరుండేటువంటి స్నేహితుల ద్వారా అనేక రకాలుగా వారు చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరియు వీరికి యోగకరమైనటువంటి సమయం ఆసన్నమైనా కానీ దీనిని వీరు ఆస్వాదించడానికి, ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీరికి సమయపాలన అనేటువంటిది ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి మేషరాశి వారు వారు ఏ పనిని చేసినా, ఎలా చేసినా సమయపాలన పాటిస్తూ 1కి 4 సార్లు ఆలోచించి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరియు వీరికి కోర్టు కేసుల నుండి, పోలీస్ స్టేషన్ల నుండి, రకరకాల సమస్యల నుంచి వీరు ఇరుక్కునేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. వీటన్నింటి నుంచి బయటపడుతూ వ్యాపారంలో మంచి ఉన్నత స్థితికి కానీ వీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సొంత వ్యాపారంలో ఉన్నటువంటి పనివారం సిబ్బందే వీరిని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలతో పాటుగా సంవత్సరం మొత్తంలో వీరు 6 నెలలు బాగుంటే 6 నెలలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కాబట్టి వీటన్నింటి నుంచి బయటపడేటువంటి చక్కటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఖచ్చితముగా ఉన్నది. అందుకని మేషరాశి వారు 2026వ సంవత్సరంలో మీకు అవకాశం కుదిరితే ఏదైనా ఒక దేవాలయంలో నిత్య అన్నదానము కానీ జరిగితే అక్కడకు వెళ్ళి ఆ అన్నదానంలో మీరు పాల్గొని అక్కడ కొంతమంది భక్తులు ప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడ విస్తరను మీ స్వహస్త్రాలతో తీసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. అలా కానీ చేస్తే తప్పనిసరిగా మీకు ఏదైతే ఈ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణంలో మీరు ఉండిపోతున్నారో అక్కడ ఈ రాహుకేతుల యొక్క శుభానుగ్రహం వల్ల మంచి యోగకరమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు. తద్వారా 2026 సంవత్సరంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాల పట్ల ఎంతో యోగకరమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నమవుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు మంచే జరుగుతుంది. శుభం.